రోజురోజుకి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సూచనలతో ప్రతి చోట కూడా జాబ్ మేళాలు నిర్వహించే విధంగా ఒక ప్లాన్ జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య గారు ఆధ్వర్యంలో సత్తుపల్లిలో ఇక్కడ మెగా జాబ్ మేళా జరగనుంది. దీనికి సింగరేణి వారు పూర్తి సహకారంతో ఈ పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా నిర్వహిస్తుంది. ప్రధానంగా దీని ఉద్దేశం అంతా కూడా వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో ఉద్యోగాల పేరుతో మోసాలకు గురవుతున్న నేపథ్యంలో డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న కంపెనీలనే స్థానికులుగా తీసుకొచ్చేసి ఇక్కడే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ జాబ్ మేళా ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి సత్తుపల్లి రాణి సెలబ్రేషన్లో ఇక్కడ రేపు జరగబోయే జాబ్ మేళా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సింగరేణి అధికారులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ జాబ్ మేళా ఏ విధంగా జరగబోతుంది, ఏంటి అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ జాబ్ మేళా ఏ విధంగా జరగబోతుంది, ఎవరెవరు దీనికి అటెండ్ అవ్వాల్సి ఉండిద్ది? సో ఇది రేపు 26వ తారీఖు ఉదయం 8:30 గంటలకు మొదలవుతుందండి. సో దీనికి మనకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఐటీ అంటే ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ వరకు కూడా అవకాశాలు ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్ కానీ, సెక్యూరిటీ సెక్టార్ కానీ, ఐటీ సెక్టార్ కానీ, సో మిగతా సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళ హెచ్ఆర్స్ దీనికి అటెండ్ అవుతుంది. దాదాపు 80 కంపెనీలు రావడం జరుగుతుంది. అంటే ఎంతమందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించే యోచనలో ఉన్నారు? దాదాపుగా 5,000 మంది వరకు కూడా అవకాశాలు ఉండే అవకాశం ఉందండి. సో ఇది మంచి కార్యక్రమం. అంటే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఏదైనా ఎన్రోల్ చేయించుకోవడం కానీ ఎట్లా ఇక్కడ వచ్చి ఏ విధంగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? దీనికి ఏంటంటే సిస్టము ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 5,000 మంది పైచిలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే విధంగా రేపు మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చినాక ఫిజికల్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. సార్, యాజ్ ఏ డైరెక్టర్గా ఈ జాబ్ మేళాకి మీ సింగరేణి నుంచి ఏ విధంగా సహకారం అందిస్తున్నారు? మేము తెలంగాణ మొత్తానికి కూడా ఎక్కడెక్కడైతే ఉద్యోగ అవకాశాలు, తర్వాత యువత ఎక్కువ నిరుద్యోగత ఉన్నదో అన్ని చోట్ల కూడా జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాము. సో మన ఖమ్మం జిల్లాలో కూడా వైరాలో చేసాము, తర్వాత మైదర్లో చేసాము. చాలా బాగా స్పందన ఉంది. చాలామందికి మరి ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఒక 30-40 వేలు పర్ మంత్ వరకు కూడా అటువంటి ఉద్యోగాలు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారి పూర్తి సహాయ సహకారాలతో రియల్గా ఇక్కడ మాకు అవసరం ఉంది సార్, ఇంతమంది యువత ఉన్నారు, మరి వీళ్ళకి మనం ఎంతో అంత మేలు చేద్దామని చెప్పి వారు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి కాలేజ్ ద్వారా సిఎస్ఆర్ కింద మేము ఈ అరేంజ్ చేస్తున్నాము. మరి దీంట్లో ఏంటంటే ప్రజల వద్దకే పాలనలాగా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కంపెనీలు ఇక్కడ పిల్లలు తమకు నైపుణ్యాలు ఉన్నా కానీ అక్కడికి పోయి అటెండ్ అయ్యే పరిస్థితి లేని వాళ్ళందరూ కూడా ఇది మంచి ఒక ప్లాట్ఫామ్. సో వారి యొక్క స్కిల్స్, వారి యొక్క నైపుణ్యాలు చక్కగా ప్రదర్శించి దేనికి కూడా ఒకటేసారి పెద్ద పెద్ద జాబ్స్ అనేవి కష్టం కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వారి యొక్క ఒక చిన్న ఉద్యోగానికి ఎంటర్ అయ్యాక దాంట్లో కొంత స్కిల్స్ సంపాదించుకుంటారు, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అలా అలా వారికి ఒక చేయూత అందించి మరి ఇంక్లూజివ్ గ్రోత్ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధి కలిగేలా ఈరోజు సింగరేణి కాలేజ్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే మరి గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైతే మరి సహాయ సహకారాలు అందిస్తున్నారో వారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రతి చోట కూడా సక్సెస్ అవుతుందని చెప్పాలి. నేను దాదాపు 5-6 ఇటువంటి జాబ్ మేళాలకు అటెండ్ అయ్యాను. చాలా మంచిగా స్పందన ఉంది. రేపు కూడా ఇక్కడున్న అందరికీ నేను ఇది బహుశా అందరికీ పోద్ది అనుకుంటా. నేను అందరికీ విన్నవించే ఏంటంటే కొంచెం నాలెడ్జ్, తర్వాత ఆన్సర్ చెప్పే విధానం కానీ, వారి యొక్క ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే విధానంలో కానీ చక్కగా అటెండ్ అయ్యి తాము ఏం చేయగలము, తమకున్న శక్తి ఏంటి అనేది రేపు వచ్చి 80 కంపెనీలలో అటెండ్ అయినప్పుడు చెప్తే, నేను ఒక 80 కంపెనీలు అటెండ్ అయినంటే ఖచ్చితంగా ఒక 10 కంపెనీలు నన్ను సెలెక్ట్ చేసుకునేటట్టు మనం మరి అటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి అభ్యర్థి అన్ని కంపెనీలలో కూడా అప్లై చేసుకోవచ్చు, అన్ని చోట్ల చేస్తారు. ఆయనకున్న అర్హతను బట్టి 10th ఇంజనీరింగ్ అట్లా బట్టి వాళ్ళు ఆ రెస్పెక్ట్ కంపెనీలు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చూస్తుంటాం పేపర్లో అక్కడెక్కడ యాడ్ ఇస్తూ ఉంటారు. ఆ ఒక్కటే కంపెనీ ఉంటుంది, మనం దానికి ఒక 10 ఉద్యోగాలు ఉంటే 1000 మంది పోయి అటెండ్ అవుతారు. రేపు ఇక్కడ 80 కంపెనీలు, డిఫరెంట్ కంపెనీస్, అది టెక్నికల్ కావచ్చు, ఐటీ కావచ్చు, డిఫరెంట్ ల్యాబొరేటరీస్ కావచ్చు, మెడికల్ కావచ్చు, డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. కాబట్టి ఒక మల్టీ స్కిల్డ్ కంపెనీస్ వస్తాయి. కాబట్టి మనం దేనికి ఫిట్ అవుతాం అనేది ఇక్కడ తెలిసిపోద్ది రేపు. సో ఆ విధంగా అందరు అభ్యర్థులు కూడా మరి నేను విన్నాను, మన డాక్టర్ దయానంద్ గారు కూడా దానికి అందరికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారని, చాలా గొప్ప విషయం అది.
వాళ్ళకి కాస్త అడ్వాన్స్గా ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా మన ఉద్యోగంలో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమం గట్టిగా విజయవంతమైద్దని, దీనివల్ల ఏదైతే మనం అనుకుంటున్నామో దాని యొక్క పర్పస్ సర్వ్ అయిద్దని నేను గట్టిగా నమ్ముతూ, ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది 5,000 మంది వచ్చారంటే మా జీఎం గారు అన్నట్టు 5,000 మందికి 5,000 మంది సెలెక్ట్ అవుతారని నేను మనస్ఫూర్తి నమ్ముతున్నా. అలా కావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే, మరి అందరికి కూడా ఈ మెసేజ్ అందరికి పోయేటట్టు చూడాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులుగా ఈ ప్రాంత అందరికీ చాలా దగ్గరగా ఉండే నాయకులుగా సింగరేణి వల్ల కొంతమంది భూములు కోల్పోయి నిరసరైన చాలామంది ఉన్నారు. ఈ జాబ్మేళా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు సత్తుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా సింగరేణి ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఈ జాబ్ మేళా పెడతాం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎఫెక్టెడ్ ఏదైతే ఉందో, ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇక్కడ జాబ్లు ఇవ్వడం జరుగుతుంది 100%. తర్వాత ఇక్కడున్న నిరుద్యోగవేత్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ రావడానికి ఈరోజు సింగరేణి కంపెనీ ఆధ్వర్యంలో మన దగ్గర ఎమ్మెల్యే రాఘమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మెగా జాబ్ పెడుతుంది. ముఖ్య ఉద్దేశం ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఆ కంపెనీలనే మనకి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన భక్తి విక్రమార్క గారు ఏముంది, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఎంపీలు కానీ, రేణుకా చౌదరి గారు కానీ, రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది రేపు దాదాపు 10 నుంచి 12,000 మంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ఆల్రెడీ మనకి 5,000 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కూడా రేపు కూడా దాదాపు 4 నుంచి 5,000 మంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే, కాబట్టి ఎక్కువ మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జాబ్మేళాకు సంబంధించి మీ నియోజకవర్గంలో మీ కార్యకర్తల ద్వారా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా తెలియజేస్తున్నారు? దాదాపు సింగరేణి ద్వారా ఈరోజు మనకి దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఈ ప్రోగ్రాం ఒక్కదానికి ఖర్చు అవుతుంది. దాని ద్వారా మనం ఎక్కడంటే ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు బ్యానర్స్ కానీ 2-3 ప్రతి విలేజ్ 2-3 బ్యానర్స్ కానీ, పాంప్లెట్స్ లక్షల పాంప్లెట్స్ కానీ, అలాగే వాట్సాప్ గ్రూపులు కానీ మన కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారో ఆ విలేజ్లలో చూసుకోవటం కానీ, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టి జరిగింది. ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఏపీఎంలు, ఐకేపీ ప్లస్ అంగన్వాడీలు, ఆశాలు, విలేజ్ సెక్రటరీస్, విఆర్ఓలతో అందరితో కూడా ఈ కార్యక్రమం నిన్న పిలిపించి భాగస్వాములు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరిగే కార్యక్రమానికి ఆ ఊర్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే పని మీద, అలాగే పోలీసు వారు కూడా పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే రేపు వచ్చేది చాలా క్రౌడ్ వస్తుంది కాబట్టి మనకి ట్రాఫిక్ సమస్య రాకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెడతాం జరిగింది. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి అస్వస్థ ఏమైనా ఉంటే అది కూడా చేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈరోజు ఈ సత్తుపల్లిలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం కానీ, లేకపోతే మనకి లయన్స్ క్లబ్ కానీ, లేకపోతే సృజన కానీ, ఆశా కానీ, ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఎందుకంటే సత్తుపల్లిలో సేవ అనేది చాలామందికి అలవాటైంది. వాళ్ళ ద్వారా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విషయంలో మా వంతుకు మాకు కృషి, అలాగే సింగరేణి వారి కృషి కూడా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెన్నదనుకున్న సీఎండి బలరాం నాయక్ గారు కూడా ఉదయపరిచి, అలాగే మన డైరెక్టర్ గారికి వెంకటేశ్వర్లు గారు కానీ, జీఎం గారికి శాలిమరాజు గారు కానీ, మన నరసరావు గారు పల్హాద గారికి కూడా ఉదయపూర్వక నుంచి. ఎందుకంటే లోకల్ కూడా కంపెనీస్ ఉన్నాయి, లోకల్ కంపెనీస్ లోకల్ ఎవరైతే బయటికి పోలేరో దాదాపు 100 నుంచి 200 జాబ్స్ లోకల్ ఇస్తామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళని కూడా రేపు ఇందుట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి ఎవరైనా వికలాంగులు కానీ వాళ్ళు కానీ ఉంటే కనుక ఇక్కడే ఇచ్చేది. అలాగే దీంట్లో ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇందుట్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ నాయకులు చెప్పేది. ప్రధానంగా విద్యార్థులకి ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ జాబ్ మేళా జరుగుతున్నట్టు నాయకులు చెప్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు, అంటే దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడికి అభ్యర్థులు ఇక్కడ వచ్చి ఈ ఉద్యోగ మేళాలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు పోలీస్ ప్రొటెక్షన్తో పాటు తాగేందుకు నీళ్లు కానీ, ఫుడ్ కానీ, మెడికల్ విభాగం కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ఎటువంటి అంటే హైదరాబాద్ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అక్కడ ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి ఇక్కడ సింగరేణి ప్రాంతంలో, సత్తుపల్లి ప్రాంతంలో ప్రధానంగా డాక్టర్ మట్ట దయానంద్ దంపతులు, స్థానిక ఎమ్మెల్యే రాఘమయ్య గారు, వీళ్ళు ఇద్దరు సహకారంతో పూర్తిగా కూడా
ఇక్కడ ఈ జాబ్ మేళా సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు సింగరేణి వారి సహకారంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్స్కి సంబంధించి దయానంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పూర్తిగా ఎంతమంది పాల్గొంటే అంతమందికి కూడా ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇక్కడ సింగరేణి అధికారులు కానీ డాక్టర్ దయానంద్ గారు కానీ చెప్పడం జరుగుతుంది. సత్తుపల్లి రాణి సెలబ్రేషన్స్ నుంచి రామకృష్ణ.